నమ శివాయ. నమో కాలభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా మీ అందరికీ మన పండగ శుభాకాంక్షలు. అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి. ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో, అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను. జనవరి 25 గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి. అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము. హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము? భోజనానికి కూడా అవకాశం లేని వారికి, అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము, మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి. మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరి సహకారం మరవలేనిది. ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం. మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం. అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను. మరొక విషయాన్ని మీకు చెప్పాలి. చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు. ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది. ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచ కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి. జనవరి 16 నుంచి 31 వరకు వృశ్చిక రాశి వారికి సూచనలు, సలహాలు. మీకు ఒక మంచి మాటే చెప్పాలి. ఏమిటంటే, మీ వ్యక్తిత్వాన్ని విలువలకు కట్టుబడే మనిషిగా పేరు సంపాదించుకోవటం, కాస్త వాల్యూస్ని మెయింటైన్ చేయడం కూడా చేస్తారు. అలాగే ఆర్థికపరమైన అంశాల పట్ల చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఇది చాలా మంచిదనే చెప్పాలి, తర్వాత ఇబ్బంది పడే కంటే. అలాగే మీ కష్టాన్ని ఊరకే దారబోయరు. అలాగని ఇతరుల కష్టాన్ని కూడా ఊరకనే వాడుకోరు. దేనికదే అన్నట్టుగా ఉంటారు. కాస్త స్వయం శక్తితో ఎదగటం మీకు మంచిది. మంచి పరిస్థితులు గ్రోత్ అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా మీ యొక్క వివాహ జీవితంలో కాస్త ఇబ్బందులు ఉన్నట్లయితే వారి యొక్క మనస్పర్ధలు తొలగటం, మరలా మంచి జీవితాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కొద్దిగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏమిటంటే, కాస్త పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో కూడా మీరు తలపడే పరిస్థితి ఉంది. అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పిసరు వెనక్కి తగ్గాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే గతంలో కొన్ని అనుభవాలు మీకు పాఠాలుగా ఉంటాయి కదా, ఆ పాఠాలు ఇప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకునే డెసిషన్స్ అయితే తీసుకుంటారు. అలాగే చిన్నపాటి ప్రయాణాలు కూడా చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు అయితే చేయకపోతేనే చాలా మంచిది. అప్పు తీసుకున్నా
ఇచ్చినా తిరిగి రావు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలైతే గట్టిగానే చేయాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారు ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఎందుకంటే చిన్నపాటి ప్రయత్నాలతో విదేశీ ప్రయత్నాలు సఫలం కావు. వివాహం కాని వారికైతే మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వస్తాయి. మరి రాజకీయ నాయకులకైతే కాస్త స్థితప్రజ్ఞత అనేది ఉండాలి. ఆలోచన కాస్త అంటే మెచ్యూరిటీగా ఆలోచించాలి. ఏ విషయాన్నైనా సరే తెలుసుకోకుండా ఆవేశంలో ఎవడో మీకు అనుచరుడు వచ్చాడు, వాడేదో చెప్పాడని చెప్పేసి ఆవేశపడి మాట్లాడితే ఆ తర్వాత వాడి మాటలు విని మీరు తొందరపడితే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ మీరిచ్చిన మాటనే, మీరు చెప్పిన మాటనే మీరు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అందువలన ఎవరేం చెప్పినా రెచ్చిపోయి మాత్రం మాట్లాడద్దు. ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. మీ ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నించే వారికి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ప్రమోషన్లకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు కూడా వృద్ధి ఉంది. వ్యాపార విస్తరణకు కావలసిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. ఇది మంచి సమయంగానే చెప్పాలి. అయితే ఏదైనా కొత్తగా లాంచ్ చేయాలి అనుకుంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోవటం మంచిది. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కాస్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి షేర్ మార్కెట్కి అయితే కొద్దిపాటి లాభాలు అయితే ఉంటాయి. అలాగే పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు అయితే సాధారణ లాభాలే ఉన్నాయి. బిల్డర్స్ కూడా కొంత అనుకూలంగా అయితే ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. కళారంగం వారికి కూడా అవకాశాలు నెమ్మదిగా వచ్చే పరిస్థితే ఉంది. అలాగే ఈ రాశి మహిళలకు చూసినట్లయితే కుటుంబ సహకారం అయితే చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్న కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తారు. అలాగే వివాహితులకు మీ జీవిత భాగస్వామి మంచి బహుమతులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే పోటీ పరీక్షలపై ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఏదైనా మీరు ఈ పరీక్షల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మంచిగా రాస్తారు, సక్సెస్ అయితే చూస్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాస్త నిల్వ ఉంచిన పదార్థాలు ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి 4-5 రోజులు ఉంచేయటం అలాంటివి తినటం వలన మీకు ఫుడ్ పాయిజనింగ్ కూడా జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో మాత్రం ఎప్పటికప్పుడే తాజా ఫుడ్ తీసుకోవడం మంచిది. ప్రేమికులకైతే బాగుంది. మీకు మంచి శుభ సమయం మీ ఇంట్లో కూడా వ్యక్తం చేయడానికి బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి 19, 22, 27 తేదీలు కలిసి వచ్చే సమయం. అలాగే 16, 23, 25 తేదీల్లో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు ఏ మంత్రాన్ని పఠించాలి అంటే సూర్యగ్రహానికి పరిహారం చేసుకొని ఆ సూర్య భగవానుడికి ఓం హ్రీం సూర్యాయ నమః అనే అర్ఘ్యాన్ని ఇచ్చుకోవటం. అలాగే ఏదైనా గోవులకు గోశాలకు వెళ్ళి కానీ గోవులకు కాస్త గడ్డి వేసినట్లయితే పచ్చగడ్డి చాలా మంచిది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 19 సార్లు పఠించినట్లయితే భం భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.